అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఆది దంపతులకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు నుంచి శివపురాణాన్ని సప్తాహ దీక్షతోటి ప్రవచనం చేసుకుంటున్నాం. ఇక్కడేమో పండితులు పారాయణ చేస్తారు. శివపురాణం అంటే 24,000 శ్లోకాలతో ఉంది. రామాయణం 24,000 శ్లోకాలు, శివపురాణం కూడా 24,000 శ్లోకాలు. అంటే ఇంకా ఇది కాకుండా ప్రక్షిప్తాలని కల్పితాలు చాలా అందులోకి వచ్చిన ప్రధానమైన శివపురాణం 24,000 శ్లోకాలతో ఉంది. ఈ 24,000 శ్లోకాలు 7 రోజుల్లోనూ ఒక పక్కన పారాయణ జరుగుతూ ఉంది. పారాయణ అంటే ఏమిటి? చూసి దాన్ని ఆ శ్లోకాన్ని యథాతథంగా చదవడం అన్నమాట. అది కాకుండా మొత్తం కథా సారాంశం వీలున్నంత వరకు పురాణ రూపంలో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ క్షేత్రం మహాపవిత్ర క్షేత్రం. దాదాపు చాలామంది మీలో ఇంత పూర్వం వచ్చారు. సరే, కొంతమంది రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ క్షేత్రం యొక్క విశేషం క్రమక్రమంగా చెప్పుకుందాం. ఒక పక్కన రావణాసురుడి చేత మొట్టికాయలు తిన్న మహాగణపతి స్వామివారు ఇక్కడే ఉన్నారు. మరో పక్కన ఈశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగం కూడా ఇక్కడే ఉంది. అమ్మవారు ఉంది, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అంటే 4 ప్రధాన దేవతలతో కూడిన దివ్యక్షేత్రం ఇది. దీనితో పాటుగా ఓ పక్కన సరస్సు, మరో పక్కన సముద్రం, ఈ రెండూ కూడా ఉన్నాయి. అన్నిటికీ మించి ఈ పశ్చిమ సముద్ర తీరం మంకణుడు అని పేరు కలిగిన ఒకానొక ఋషి ప్రభావంతో ఏర్పడిన దివ్యక్షేత్రం. నారదుడి లాంటి ఎంతోమంది మహర్షులు ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు కఠోర దీక్షతో తపస్సు చేశారు, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశారు. సహజంగా క్షేత్రాలకి మహాత్ముల రాక వల్ల ఇంకా ఇంకా శక్తి పెరుగుతుంది. ఒక ఇల్లు ఎంత గొప్పదైనా, అందులో ఎన్ని వాస్తు దివ్య లక్షణాలున్నా, అక్కడికి వచ్చే గొప్పవాళ్ల వల్ల ఆ ఇంటికి శక్తి పెరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసినా బ్యాంక్ అకౌంట్, అందులో డబ్బులు ఉండే కొద్దీ వాడికి విలువ ఎలా అయితే పెరుగుతుందో, క్రెడిట్ కార్డుని ఈ మధ్యలో ఇస్తున్నారట. అది ఏమిటది? బాగా అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తూ ఉంటే, తరచుగా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే, వీడి ఇష్టం వచ్చినట్టు అందులోంచి ఏదన్నా డబ్బులు లేకపోయినా కూడా ఒక్కొక్కప్పుడు కొనుక్కోవచ్చు. అలా కొనుక్కుని బ్యాంకులకి 80,000 దాకా శతకోపాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే శాస్త్రం కూడా ఏం చెబుతున్నదంటే, మహానుభావులు అడుగు పెడితే వారి వల్ల క్షేత్రాలు ఇంకా ఇంకా పవిత్ర తీర్థాలు అవుతాయి.
అంచేత తీర్థయాత్రా స్థలాలకి తరచుగా మహాత్ములు రావాలి. తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఏమేం చేయాలో కూడా వేదవ్యాసుల వారు చెప్పారు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. పద్మపురాణంలో ఒక గొప్ప శ్లోకం. పద్మపురాణంలో వెంకటేశ్వరుడి మహిమని వెంకటాచల మహాత్మ్యం అనే పేరుతో వేదవ్యాసులు వారు రాస్తూ ఈ శ్లోకం రాశారు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి. తీర్థోపవాస కర్తవ్య. కర్తవ్య అంటే ఏమిటి? చేసి తీరాలి. తీర్థయాత్రలలో ఒక్కరోజైనా ఉపవాసము ఉండి తీరాలి. ఉత్తప్పుడు ఏదో 5-6 సార్లు భోజనం చేసినా ఒక్కరోజన్నా మనం ఆహారం లేకుండా ఉండాలి. అక్కడ అంతరార్థం ఉపవాసం అంటే తక్కువ ఆహారం స్వీకరించు అని. మళ్ళీ ఉపవాసం ఉండమన్నాం కదా అని ఏమీ తినకుండా కళ్ళు తిరిగి వైర్లు గమ్మి పడిపోతే దానివల్ల ఉపయోగం లేదు. అందుకే మళ్ళీ పద్మపురాణంలో భాగవత మహిమలో ఏం చెప్పారు? నోపవాసంతు కర్తవ్యం కథా విఘ్నకరోయది. ఇలా భాగవతమో లేక శివపురాణమో కథ వింటున్న వాడికి గురువుగారు చెప్పారు కదా అని ఉపవాసం ఉండాలనే కోరిక కలిగి పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా కూర్చోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు దానివల్ల వ్యర్థం అయిపోతుంది యాత్ర. కాబట్టి శరీరమునకు ఎంతవరకు సులభముగా మన ఆహారం జీర్ణమవుతుందో, దేనివల్ల ఎక్కువ నిద్ర రాదో అంతవరకు మాత్రం ఆహారం సేకరించు. అధికంగా తింటే నిద్ర వస్తుంది, లేదా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అసలు తినకపోతే శరీరం నిలవదు. కాబట్టి మలమూత్రాలను అదుపులో పెట్టడానికి పనికొచ్చేటటువంటి లఘ్వాసీహి అంటాడనమాట. అంటే తక్కువ ఆహారమును స్వీకరించుము. మొత్తం మీద ఆహారాన్ని తగ్గించి శ్రద్ధగా భగవత్కథ విను, భగవంతుణ్ణి అర్చన చెయ్యి. దీంతోపాటు ఇంకోటికి అర్థం ఏమిటి? శిరసో ముండనానిచ. అప్పుడప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుండు చేయించండి. ఈ జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఎక్కువగా ఉంటాయట. శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. యతః ఎందుకు చేయించాలి గుండు అని అడుగుతావేమో. ఎందుకంటే పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ జుట్టు తీయడంతో పాపాలు పోతాయి. మళ్ళీ మనకు అనుమానం వస్తుందని వేదవ్యాసుల వారు బాగా తేలిగ్గా చెప్పారు. జుట్టుకి పాపానికి సంబంధం ఏమిటి అంటే, శరీరాన్ని చూడగానే మొట్టమొదట ప్రతివాడి దృష్టి పడేది జుట్టు మీదే. జుట్టు కోసం ఎన్ని పాట్లు పడుతూ ఉంటారో చూస్తున్నాం కదా మనం. దీన్ని సంరక్షించలేక, ఉన్న 4 వెంట్రుకలకి రంగులు వెయ్యలేక, కాపాడుకోలేక, దువ్వుకోలేక అబ్బబ్బబ్బా మానవులు ఎంత బాధపడతారో ఆ మహాత్ముడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పాడు. కాబట్టి ఈ జుట్టుని చాలా జాగ్రత్తగా రక్షించుకుని, అందం అంతా దీని మీద ఆధారపడుతుంది అనుకుంటున్నామో పిచ్చివాడా. ఈ అందం ఎంతో కాలం నిలవదరా. ఎంత గొప్పవాడైనా ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని శిథిలం చేసుకుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. కాబట్టి దేహభ్రాంతి దీని మీద ఉంటుంది కనుక ఈ భ్రాంతి తొలగించుకో. గుండు చేయించుకుంటే క్రమంగా నీ మీద నీకే ఇక భ్రాంతి పోతుంది. మీరు చూడండి, ఎక్కడన్నా తక్కిన వాళ్ళకి అద్దాలు కావాలి, ఈయనకి అద్దం అవసరం లేదు కదా, విసినికర్ర అవసరం లేదు కదా, అదేదో నెత్తి మీద పెట్టుకున్న దువ్వెన్న అవసరం లేదు కదా. ఎందువల్ల అంటే దాని మీద భ్రాంతి అదే లేదు కనుక. అంత ఆలోచించి మహానుభావుడు చెప్పిన మాట ఏమిటంటే, తప్పక తీర్థయాత్రలో హాయిగా పురాణం వినేవాళ్ళంతా కూడా, ఒక్క మగవాళ్ళకి చెప్పాడు, మళ్ళీ ఆడవాళ్ళని మాత్రం గుండు చేయించుకోవద్దన్నాడు. సుమండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు అత్యావశ్యక స్థితిలో భర్తకి ప్రాణములు పోతున్నప్పుడు మాత్రమే మొక్కుకొని గుండిచ్చుకోవాలి తప్ప తక్కిన వేళల్లో గుండు చేయించరాదు. అది కొన్ని దోషాలు. కాబట్టి మగవాళ్ళకి మాత్రం ఈ నియమం కఠోరంగా పెట్టాడనమాట.